అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఇదే, అంటే అమ్మఒడి eligibility కావాలంటే source ఇదే. ఇది. అవును. అన్నిటికీ ఇది ఒకటే అర్హత అయింది. అవును, అయిపోయింది. నువ్వు అర్హతల్ని 3 దశలుగా మార్చు. ఉమ్, ఒకటి, బియ్యము అన్ని సదుపాయాలు కావాల్సినటువంటి రియల్ పేదలు, ఉమ్, ఉమ్, వాళ్ళకి 30% మందే ఉన్నారు. అవును. వాళ్ళకి వైట్ రేషన్ కార్డు పెడతావు, లేకపోతే నీ పసుపు రేషన్ కార్డు పెట్టు, పాతదే అప్పుడు ఉండేది కదా అలాగా, పసుపు వైట్. అట్లా పెట్టుకో. గులాబీ కూడా ఉండేది అనుకుంటా. గులాబీ కార్డు అంటే ఏం లేదు, ఐడి కార్డు ఉండే లెక్క అది. నేను తీసుకున్నా గులాబీ కార్డు, 1/2 కిలో పంచదార వస్తుంది అంతే. బియ్యం రాదు. అది మొదట్లో, తర్వాత అది కూడా తీసేశారు. ఓన్లీ 1/2 కిలో పంచదారకి మాత్రమే అది. కానీ ఏదో ఒక అప్పుడు ఐడెంటిటీ, కిరసన ఆయిల్ కూడా ఇచ్చేవాడు. అంటే అప్పుడు ఆధార్ లేదు కదా, ఆధార్ లేదు కాబట్టి ఐడెంటిటీ కోసమే తీసుకున్నా నేను. అవును. నేను TV9 జాయిన్ అయిన కొత్తల్లో, రాజశేఖర రెడ్డి వచ్చిన కొత్తల్లో ఇచ్చారు కార్డు. అప్పుడు నన్ను అడిగారు నీ శాలరీ ఎంత వస్తుందంటే అప్పుడు 10,000 నెలకి శాలరీ ఉండేది. ఏడాదికి వచ్చేటప్పటికి 1,20,000. ఇది 40,000 రూపాయల లోపుదండి, మీరు 30,000 రాద్దామన్నాడు. ఎందుకయ్యా అట్లాగా మోసం చేయడం? మనం గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టేటప్పుడు ఆ ఫార్ములానే కరెక్ట్. వద్దు, నాకు నా ఎలిజిబిలిటీకి ఏ కార్డు వస్తే అదే, గులాబీ వస్తుంది కదా అదే అని చెప్పి అదే తీసుకున్నాను. నా దగ్గర గులాబీ కార్డే ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉండదు. అట్లాగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో నువ్వు పేదలకి, రియల్ పేదలకి 30